హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కాఫీ పెడదాం. కాఫీ ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. మన దగ్గర ఉన్న పాలు అనేది నేను చూస్తున్నాను కదా, ఈ పాలు ఎలా పెడుతున్నాను ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూసి అందరు కరెక్ట్గా చేసుకోండి కాఫీ. పాలు ఫస్ట్ వేడెక్కాలి. పాలోపు నేను కప్లో టీ పౌడర్, షుగర్ తీసుకుంటున్నాను. ఎంత షుగర్ తీసుకోవాలి, ఎంత టీ పౌడర్ తీసుకోవాలి కూడా మీకు చూపిస్తాను. నేను జస్ట్ ఇగో ఈ కప్లో చేస్తున్నానండి. ఈ కప్కి ఎంత కావాలి ఏంటి అనేది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. మనకు ఓన్లీ ఒక కప్పు చేసుకోవడానికి మాత్రమే నేను కరెక్ట్ ఒక కప్పు నేను షుగర్ వేసాను కదా, కరెక్ట్గా ఒకే కప్పు మీకు నేను చూపిస్తాను ఎంత కప్ వేసానని. ఇప్పుడు నేను బ్రూ కూడా ఒక ప్యాకెట్ మొత్తాన్ని వేస్తున్నాను చూడండి. ఒక కప్కి ఒక ప్యాకెట్ కంపల్సరీ పడుతుంది. వేసిన తర్వాత నార్మల్గా ఇందులోనే ఉంది కదా, ఇప్పుడు నేను ఇందులో మిల్క్ పోసి మిక్స్ చేస్తా. ఎలా మిక్స్ చేయాలి ఏంటి అనేది మనకు అవుతుంది. పాలు అనేది మనకు వేడవుతున్నాయి. కొద్దిగా సమయం తీసుకున్న తర్వాత పాలు వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. ఫస్ట్ మనం క్లియర్గా ఈరోజు వీడియోలో చూపిస్తాను. షుగర్ నేను కరెక్ట్ ఈ కప్ దీంతో కరెక్ట్గా వేసానండి. కరెక్ట్గా ఇంత మాత్రం వేసాను, ఎందుకంటే ఎక్కువ వేయలేదు, ఎక్కువ షుగర్ అవసరం లేదు. దీనికి ప్యాకెట్ అనేది సరిపోతుంది. ఒక కప్కి ఒక్క టేబుల్ స్పూన్ అంత షుగర్, ఒక ప్యాకెట్ ఆఫ్ బ్రూ ప్యాకెట్ 2 రూపీస్ వేసుకున్నామంటే మీకు కరెక్ట్గా అనేది కాఫీ వస్తుంది. మనం డైరెక్ట్ నేను కొలతలతో చెప్తున్నానండి, చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు పాలు అనేవి వేడెక్కాయి చూస్తున్నారు కదా. పాలు వేడెక్కిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. పాలు బాగా వేడెక్కాయి. ఇప్పుడు వీటిని మనం కప్లో పోసుకుందాం. ఎస్, కప్లో పోసుకున్నాం కదా. ఇప్పుడు మనము స్పూన్ని తీసుకొని బాగా కలుపుకుందామండి. చూస్తున్నారు కదా, మీకు కలర్ కనిపిస్తుంది ఎంత బాగా వచ్చిందనేది. కలిసిపోయింది కదా. ఒక ప్యాకెట్, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ ఫస్ట్ మనం వేసుకొని పాలు మరిగించి కాఫీ పౌడర్ వేసి పాలు వేసి మిక్స్ చేసుకోవడమేనండి. అంటే రుచికరమైన టీ అనేది రెడీ అయిపోయింది. రుచికరమైన కాఫీ అనేది రెడీ అయిపోయింది. ఇలా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఎవరికైనా చేసి ఉన్నప్పుడు ఇలా చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి కాఫీ. చాలా బాగుంటుంది. తాగేసేయండి హ్యాపీగా. చాలా బాగుంటుంది. ఇంతేనండి కాఫీ చేసే విధానం. ఈజీ, మీరు చేసుకోండి.